సో ఫస్ట్ పాడిన పాట ఏంటి అసలు మీకు పాడతాను అని అనుకున్నప్పుడు? కూలవన్న మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట. అవునా? చిరంజీవి అది. చిరంజీవి అంటే నాకు చాలా ప్రాణం. అవునా? చిరంజీవిని ఎప్పుడు చూడాలనిపిస్తుంది నాకు. 30 సంవత్సరాల నుండి వేటాడుతున్నా చిరంజీవి గారిని చూడాలి, అన్వేషణ, కానీ కలుస్తలేదు ఎప్పుడు. అయ్యో అస్సలు ఏం బాధపడద్దు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డెఫినెట్లీ చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళ టీం దగ్గర నుంచో మీకు కాల్ వస్తుంది, మీరు తప్పకుండా కలిసి. ఎందుకంటే చిరంజీవి గారు ఈ మధ్య జనంతో బాగా ఉంటున్నారు, అవును, కళాకారులతో బాగా ఉంటున్నారు, ఆర్టిస్టులతో బాగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, ఆయన ఇండస్ట్రీకి ఒక గురువులాగా అయిపోయింది అందరికి. ఇప్పుడు అందరిని కలుస్తున్నారు, ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ని. మొన్న పొట్టి మామని దగ్గర తీసుకుని పక్కన కూర్చోబెట్టిన ఫోటో తీసుకున్నారు. ఎంత గొప్ప వ్యక్తి చేస్తారు చిరంజీవి గారు, గ్రేట్. నిజంగా ఆయన మెగా స్టార్, అంటే మెగా స్టార్. తప్పకుండా మీకు కూడా అవకాశం వస్తుందని నేను కూడా కోరుకుంటున్నా. మీకు అవకాశం వచ్చేదాకా నేను కూడా షేర్లు కొడతా మీ ఒక్క వీడియోని. అడగండి చిరంజీవి గారిని, అడగండి ఏం కావాలనుకుంటున్నారు. ఏం అడుగుడు కాదు, జనాల దగ్గరికి పోయి ఆయన పట్టుకోవాలి అంతే. నా కోరిక కాళ్ళు మొక్కాలని కోరిక, నా కోరిక ఆయన పాదాన్ని ముట్టుకోవాలి, నేను టచ్ చేయాలి అంతే. అవునా? బాబా రాజు గారు చిన్నప్పటి నుంచి బాగా ఆయన అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా చిరంజీవి గారు అంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో చాలా ఇన్ని రోజుల నుండి చిరంజీవిని నేను చూడాలి చూడాలి చూడాలని. బా మంచి ఎంత అభిమానం, గుండెలోనే. బంజారా హిల్స్ లో ఉంటారా అని జూబ్లీ దగ్గరే చిరంజీవి గారు. ఇదంతా నేను చూస్తాను, ఇక్కడికి వస్తే నాకు ఎందుకు అంత వైబ్రేషన్ వస్తుంది. అవునా? ఓకే. ఫస్ట్ టైం స్టూడియోలోకి రావడం? ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో తప్పకుండా చిరంజీవి గారిని మీరు కలిసే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చాలా థ్యాంక్స్. ఎప్పటి నుంచి ఆయనకి అభిమానిగా తయారయ్యారు మీరు? పసివాడి ప్రాణం సినిమా నుండి. నేను అప్పుడు 5th క్లాస్ చదువుతాను. 5th క్లాస్. సినిమా వచ్చిందని మా ఊరు పక్కన విలేజ్ శ్రీపతిపల్లి అని ఉండేది, నేను ఆ ఊరిలోనే చదువుకున్నా. పసివాడి ప్రాణం 1 కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి. అది అప్పటి నుండి చిరంజీవి గారు అంటే నేను అది చెప్పలేదు. అందరూ అంటారు చిరంజీవి డయాడ్ ఫ్యాన్ అంటే నేనే, అంటే మొట్టమొదటి నేనే అందరూ అంటారు, కానీ నేనే మొట్టమొదటి ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్. ఓకే ఓకే ఓకే. సో మీ అభిమానం మీ కళ్ళలోనే కనపడుతుంది, ఆయన మాట తలుచుకుంటేనే మీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తారు. నిజంగా చిరంజీవి గారు అటువంటి మంచి గొప్ప వ్యక్తి. తప్పకుండా మీకు అవకాశం వస్తుందని, కలిసే అవకాశం తొందరలోనే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక పెద్ద ఆయన కూడా చిరంజీవి గారి లాగానే డ్యాన్స్ చేస్తున్నాడు, చాలా ముసలైన. ఆయన కూడా చిరంజీవి గారు కూర్చోబెట్టి ఫోన్ చేసి అందరూ మాట్లాడుకున్నారు. అదే మనం వరప్రసాద్ సినిమా అప్పుడు ఆయన తీసుకెళ్ళి మాట్లాడారు, పుట్టిమమ్మను మొన్న కలిశారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే కళాకారులందరూ కూడా చిరంజీవి గారికి అభిమానులుగా తయారయ్యారు. వాళ్ళకి ఆయన కంపల్సరీ వాళ్ళకి టైం ఇస్తున్నాడు కలవాలని. తప్పకుండా మీకు టైం వస్తుంది, అలాగే మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సరేనా? సరే, చిరంజీవి గారు అంటే అంత అభిమానం అన్నారు కదా, ఆ పాట ఒకసారి పాడండి. ఏదో పాట పాడుతున్నారు. ఇది చిరంజీవి గారి కోసం మా రాజుగారు, ఇరుగు రాజు గారు పాడుతున్నట్టు పాట. చిరంజీవి గారు తప్పకుండా మీ యొక్క డై హార్ట్ ఫ్యాన్, అంటే మంచి అభిమాని అయినా, మీరంటే పిచ్చి పిచ్చి ప్రాణం ఆయనకి. మీ పేరు చెప్తేనే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. దయచేసి ఒక్కసారి ఆయన్ని మీరు, అంటే మేము మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా అవకాశం ఇవ్వండి. రిక్వెస్ట్ కూడా చేసేసాను రాజుగారు. సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి, వెచ్చనైన ఉసులన్నీ రెచ్చగొట్టు సీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి, ముద్దుగా ఇద్దరికే వదినైన సీకటి, పొద్దు పొడుపేలేని సీకటి, ఉండిపోని మన మధ్య రానిక లోకాన్ని రిదురోని, రాయే రాయే రమశిలుక సదుకుపోయే సీకటెనక, నమ్మకు నమ్మకు ఈరేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, అరే నమ్మకు నమ్మకు ఈరేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను, నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈరేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, పెన్నెలలోన ముసలకలోనే
మసులును లోకం అనుకోదు, రవి కిరణం కనబడితే తెలియని తేడాలన్నీ నమ్మకు నమ్మకు, ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, ఆకాశము తాకే ఏ మేడకైనా ఆధారము లేదా ఈ నేలలో, ఆకాశము తాకే ఏ మేడకైనా ఆధారము లేదా ఈ నేలలో, పుడమిది చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికి, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఏ హాయి రారోయి నీ వైపు మరువకు, నమ్మకు నమ్మకు అరే రే నమ్మకు నమ్మకు ఈ రేగిని, ఆ కమ్ముకు వచ్చిన ఈ మాయని. మీకు మ్యూజిక్ కూడా కొట్టాను నేను. చాలా బాగా బాగా పాడారు నిజంగా. ఓకే, అంటే చిరంజీవి గారి పాట ఇది నాకు తెలిసి ఇది రుద్రవీణ. రుద్రవీణ, ఎస్ రుద్రవీణ. ఇందులో కూడా ఒక మంచి కళాకారుడు తను. కానీ కళాకారుల ఫ్యామిలీలో పేదవాళ్ళంటే చాలా అభిమానం ఉండే. ఒకప్పుడు చిరంజీవి బ్యానర్ ఏంటిది కథ రచయిత గారు మొత్తం చెప్పేదా ఆ పాత సినిమాలో. పాత సినిమా డైరెక్టర్ ఎవరు, సంగీత దర్శకులు ఎవరు, నిర్మాణ సంస్థ ఇదన్నీ చెప్పేసేవారు. అంత పిచ్చి అనమాట. సో మొత్తానికి అయితే గువ్వా గోరింకతో పాటకు మా స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ నాకు. గువ్వ గోరింక పాట, గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. చిరంజీవి గారు అంత గుండెలు కలిసి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా ఆయన కలవాలనే ప్రయత్నం? చేసినాం కానీ మనకు ఏం తెలుసు. అప్పుడు ఇంటి దాకా పోయినాం, ఇంటి దాకా పోతే పోలీసులు రానియలే. అప్పటి ఒక వరంగల్ అప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు వరంగల్కి వచ్చిండు. వరంగల్కి వస్తే మేము అక్కడికి నైట్ ర్యాలీ తీస్తుంటే అది దండకి తీసిరేసి నాకు దొరికింది. అది మా ఊళ్ళో ఎంతవరకు చెప్పుకున్నానో నేను. అవునా? ఇట్లా జీవి మీదకి అది కార్మికులు అసలు అన్నది తిన్నారు. సూపర్ మీటింగ్ పోయి అట్లా అంత పిచ్చి అండి నిజంగా చిరంజీవి గారు అంటే మీకు. చాలా చాలా చాలా. ఓకే, తప్పకుండా కలుద్దురు కానీ. జై చిరంజీవ జగదేక వీర, అసహాయ సూర, ఎప్పుడు నీ రాక, ఎప్పుడు మనం చూసేది దర్శనం తప్పకుండా జరుగుతుంది. అవకాశం మీకు వస్తుంది.